నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నాయకుల మధ్య సమన్వయ లోపం జగన్కు తలనొప్పి తెస్తుందా? ఇద్దరు సీనియర్ నేతల మధ్య పంచాయతీ జిల్లా వ్యాప్తంగా వైసీపీకి మైనస్గా మారుతుందా? అంతర్గత కుమ్ములాటల కారణంగా అధినేత ఆదేశాలు అమలు చేయడంలో వైసీపీ నాయకులు విఫలమవుతున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. రీసెంట్గానే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటించారు. పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాలతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వైభవంగా జరిగినప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ 2027లోనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తల ముందు గొప్పలకు పోతూ తమలో విభేదాలు లేవని చెబుతున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవహారం మాత్రం జగన్కు తలనొప్పిగా మారినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మళ్ళీ మైత్రి కుదురుతుందా అనే విషయంలో జోరుగా చర్చ సాగుతోందట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అధ్యక్షుడిగా ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బయటకు రాగా తర్వాత ఆయనకు రాయలసీమ జిల్లాల బాధ్యుడిగా నియమించి మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టగా హడావిడిగా భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సభకు విజయసాయిరెడ్డి, సజ్జల, అంబటి, ఎస్వి సుబ్బారెడ్డితో పాటు జిల్లాలోని నాయకులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, సోదరుడు మినహా మిగతా నాయకులంతా హాజరవడం చర్చనీయాంశంగా మారుతోందట. ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు కరుణాకర్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన ప్రమాణ స్వీకారం రోజు సభకు రాకపోవడంతో నాయకుల మధ్య మైత్రి బంధంపై అధికార పార్టీ నేతలకే కాకుండా సొంత పార్టీ నేతలకు సైతం అనుమానాలు కలిగిస్తోంది. పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి, నగరి టార్గెట్గా పనిచేశాడనే వాదనలు ఉన్నాయి. చెవిరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి పెద్దిరెడ్డి అనుచరుడైన ఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడంతో నాటి నుంచి ఇష్యూ చాప కింద నీరులా సాగుతుందని ఫ్యాన్ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఒక రేంజ్లో నడిచింది. రాయలసీమ జిల్లాల్లో అనధికార సీఎంగా ఆయన చెలామణి అయ్యారు. జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి సొంత క్యాడర్ ఉంది. సొంత పార్టీలో తనకు నచ్చని నేతలను కూడా ఓడించడానికి పెద్దిరెడ్డి తన సైన్యాన్ని ఉపయోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పెద్దిరెడ్డి మీద కత్తులు నూరుతున్నారు. తన కుమార్తె ఓటమికి కారణం పెద్దిరెడ్డి చేసిన రాజకీయమే అని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ అనుచరులు ఉన్న పెద్దిరెడ్డి పూర్తి సహకారం అందించకపోతే భూమన జిల్లా అధ్యక్షుడిగా చేసేదేమీ ఉండదనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన వైసీపీ క్యాడర్ సీనియర్ నాయకుల మధ్య ఇష్యూతో మరింత దూరమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని చక్కబెట్టడానికి నేరుగా జగన్ రంగంలోకి దిగారని, ఇద్దరు నేతలకు నచ్చజెప్పారనే టాక్ నడుస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.